సినిమా పుష్ప ఆడనీయం అంటుండ్రు వాడు అంటే యాక్చువల్లీ అన్న నువ్వు ఇంత మాట్లాడినా నేను ఇంకా అన్నగానే సంబోధిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నీతి లేని కుక్కవ అనిపించింది. ఎందుకంటే జబర్దస్త్ చాలామందికి లైఫ్ ఇచ్చింది. సో ఈరోజు ఇండస్ట్రీలో చాలామంది సక్సెస్ఫుల్గా అంటే అప్కమింగ్ కానీ చాలామంది కమెడియన్ ఉన్నారంటే ఒక జబర్దస్త్ అనేది మల్లెమాల వాళ్ళు ఎంతమంది వాళ్ళనే విమర్శించి నువ్వు బయటికి దెంగేసినావు. ఓకే, అది నీ పర్సనల్ లైఫ్, నీకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడినావు. కాకపోతే సో నువ్వు చేపలు పెట్టుకున్నావు, చేసుకుంటున్నావు, ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మన జగన్ గారు తరపు వాళ్ళు కూడా సేమ్ ఇట్లానే ఎగిరిరు ఏమైంది, బోల్తా పడ్డారు. అలాగే నువ్వు ఇప్పుడు నీ చేపలు ఉన్నాయి కదా, ఎవరు ప్రభుత్వంలోకి వస్తే ఎవరు వస్తే వాళ్ళని జోక్తే బిజినెస్ నడుస్తుందని జోక్తున్నావు. నువ్వు జోకి మా అల్లు అర్జున్ టార్గెట్ చేసినావు. ఒకటే చెప్తున్నా, నువ్వు ఆపినావు అనుకో, ఆల్రెడీ మా ఫ్యాన్స్ ఏందో నీకు చూపించారు. ఎవ్వడు మా బన్యన్న ఎంట్రు కూడా వీకలేడు. మా బన్యన్ననే కాదు, సొంతంగా కాళ్ళ మీద ఎదిగి టాలెంట్ ఉన్నోడిని, కంటెంట్ ఉన్న సినిమాని నువ్వు కాదు కదా, నీ తాతలు, నీ ముత్తాతలు, నువ్వు ఎవరిని చూసి వెర్ర వీగుతున్నావో మా బన్యన్న బొచ్చు కూడా వీకలేవు. మళ్ళీ అన్ననే అంటున్నా, నీ లెక్క స్టంగ్ స్టిప్ అయి మాట్లాడడం రాదు. సో అది ఆవేశంలో మన అన్న ఆవేశంలో ఉంటే సారీ, నీకు పాన్ ఇండియా రేంజ్లో మొత్తం మోగిపోతుంది. నువ్వు అంటే మా బన్యన్న వచ్చి మీడియా ముందు చెప్పాలా, నువ్వు చెప్తున్నా, నువ్వు మళ్ళీ ఏ ఛానల్లో అయితే మాట్లాడినావో అదే ఛానల్కి పోతే సారీ చెప్పకపోతే నీకు పాన్ ఇండియా రేంజ్లో నీ అవ్వ తగ్గేదలే. అల్లు అర్జున్ అంటే ఏమనుకుంటున్నాను, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని పెట్టుకుంటే నీకు మోత మామూలుగా మొన్నటి వరకు అన్న రేంజ్ ఏందో తెలుసు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో నీకు మోత మోగకపోతే నీ చేపలు రోడ్ల మీద అమ్ముకోవాలి. నువ్వు సారీ చెప్పకపోతే నువ్వు అన్నావు కదా, ఎవరు ఫ్యాన్స్ ఏం చేసుకుంటారో ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినావు కదా, నీకు ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, నువ్వు రోడ్ల మీద పులుసు అమ్ముకునేటట్టు చేస్తాం. మళ్ళీ చెప్తున్నావు, మర్యాదగా నువ్వు మా బన్యన్న ఫ్యాన్స్కి అండ్ మా బన్యన్నకి సారీ చెప్తే నువ్వు బతుకో, లేకుంటే నీకు మోగిపోతే ప్రతి నా కొడుకు ఎదిగేటోడి మీద ఏడవడమే. నీకు యాక్టింగ్ అంటే ఏందనేది నెక్స్ట్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్లో మనం తెలుగు నెగిటివిటీ ఎక్కడ లేదో అక్కడ మన తెలుగు రేంజ్ పెంచుతుండు. ఓపెనింగ్స్ ఎలా వస్తుందో చూస్తామంటారు బ్రో. ఒకటే చెప్తున్నా, ఏ సినిమా అయినా మెగా ఫ్యామిలీ అన్నా, చిరంజీవి గారన్నా, నాకు పవన్ కళ్యాణ్ అన్నా ఆల్వేస్ వెల్కమ్. సో మేము ఎప్పుడు మాటకు మాట సమాధానం చెప్తాం, కానీ వాళ్ళు మాకు శత్రువులే కాదు, మేము వాళ్ళని విమర్శించాం. సో అదే ఈ చెత్త నా కొడుకు వాళ్ళు ఇప్పుడు సినిమా పరంగా ఎవరికైనా ఎదగాలని ఉంటుంది బ్రో. రామ్ చరణ్ అన్న కన్నా కానీ, సాయిధరం తేజ్ అన్న కానీ ఎవరికైనా ఎదగాలని ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా మెగా ఫ్యాన్స్ అందరికీ, సో తన టాలెంట్తో వెళ్తుండు కదా, తనను వదిలేసేయండి. మీరు మెగా ఫ్యామిలీతోనే అంటున్నారు, డీజే నుంచే తను సొంతంగా నిలబడి ఈరోజు ఒక రేంజ్లో నిలబడ్డాడు. ఎందుకు వదిలేసేయండి. సో కంటెంట్ ఉన్న సినిమా ఇక్కడ స్టార్డమ్ని చూసి, మా అల్లు అర్జున్ అన్నను చూసి, మెగాస్టార్ అన్న సార్ని చూసి, ప్రభాస్ అన్నను చూసి, మహబాజ్ అని కాదు. ఇప్పుడు రోజులు మారాయి. కంటెంట్ సినిమా టికెట్ తెగాలంటే 2 గంటలన్నర సేపు ఆడియన్స్ని స్టోరీ కావాలి, ఫైట్స్ కావాలి, మ్యాజిక్ చేయగలగాలి, అయితేనే సినిమా చూస్తారు. స్టార్డంతో ఎవ్వడు సినిమా చూస్తలేరు. ఆ రోజులు పోయినాయి. మళ్ళీ చెప్తున్నా, పుష్ప సినిమాలో కంటెంట్, నేనే చెప్తున్నా కదా, పుష్ప సినిమాలో కంటెంట్ ఉంటే ఎంతమంది ఇండస్ట్రీ మొత్తం ఒకటైనా అందరు కావాలని కట్టినా అది ఆగదు. ఒకవేళ దాంట్లో కంటెంట్ లేదనుకో, మీరు కాదు, అదే ఆగిపోతుంది. నేను ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, మా అల్లు అర్జున్ అన్న నీకు క్షమించినా నేను వదిలే ప్రసక్తే లేదు. కంటెంట్ ఉండే సినిమా నువ్వు కాదు, నీ తాతలు, నీ వెనక ఎవరు నిల్చున్నాడో మా బొచ్చు కూడా వీకలు. ఏ సినిమాని ఎవ్వడు ఆపలేడండి. కంటెంట్ ఉండే సినిమా ఉంటే అదే వెళ్ళిపోతుంది. నీకు మళ్ళీ చెప్తున్నా, చేపల పులుసు అమ్మిపిస్తాం, నీకు బరాబర్ చేపల పులుసు అమ్మిపిస్తాం. నుంచి ఆల్మోస్ట్ పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళిపోయింది మా బన్నీ అన్నని. ఎవ్వడు ఇప్పుడు మీ హీరోకి నువ్వు జోకే వాళ్ళకు నువ్వు ఎట్లా అడ్డుగోట నిల్చుంటావో, నువ్వు ఏదో ఆశించి జోకి వాళ్ళకి అడ్డు నిల్చుంటావు. మేము ఏ రూపాయి ఆశించకుండా మా అభిమానం కోసం మాకెంత ఉండాలిరా? నీ బిజినెస్ కోసం నువ్వు చేసుకుని నీకే అంత ఉంటే అభిమానం కోసం చేస్తే మాకెంత ఉండాలి? మళ్ళీ చెప్తున్నా, నీకు 90 ml రాడ్ దింపుతాం. మళ్ళీ చెప్తున్నా, ఈ బ్రాండ్ని ఎవ్వడు పీకలేరా. అరే మీకు చెప్తున్నా కదా, మీరు ఏమైనా వేసుకోండి చెప్తున్నా కదా. కంటెంట్ సినిమాని మా బన్నీ అన్నని ఎవ్వడు ఆపలేడు. నీ అమ్మ జవాబు, ప్రతి ఒక్క నా కొడుకు ఎవ్వడు ఆపడానికి వస్తాడో సినిమా, ప్రభుత్వాలే పెట్టుకోండి, పిఎంనే పెట్టుకోండి, ఎవరినైనా పెట్టుకోండి, కంటెంట్తో సినిమాతో ఆడియన్స్ని యాక్టింగ్తో రప్పకపోతే నా కొడక నీ అవ్వ తగ్గేదా.
పుష్పగాడి రూల్ చూపిస్తాం మీ ప్రతి ఒక్క ప్రతి నా కొడుకుకి ప్రతి నా కొడుకుకి అలవాటు అయిపోయింది అల్లు అర్జున్ ట్రోల్ చేయడం. సారీ ప్రతి నా కొడుకు ఎవడు ఆడనిచ్చేది కంటెంట్ సినిమా అని ఉంటే నీ అమ్మ ఇంట్లోకి వెళ్ళి వస్తారు. వైసీపీకి సపోర్ట్ చేయలే మళ్ళీ చెప్తున్నా. తన ఫ్రెండ్ కి మళ్ళీ చెప్పిండు, తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేసిండు. ఎందుకంటే అరే ఓటములు గెలుపు ఓటములు కామన్. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఏమైంది? ఓడిపోయింది. జగన్ ఎంత కనీసం బ్రో 30 సంవత్సరాలు నేనే వెళ్తా అన్నాడు, ఏమైంది? కాబట్టి కంటెంట్ సినిమాలో ఒక్క ఏపీలో ఆపితే కాదు, ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది పుష్ప కోసం. 2 పాటలు ఏ రేంజ్ లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూసారా? 12 దేశాల్లో ట్రెండింగ్ ఉంది. ఇది గుద్ద ఓర్వలేక అరే నీకు ఎవడైతే చెప్తుండో నేను అంటే అరే గర్వంతోనో ఏదో ప్రేమ కాన్ఫిడెన్స్ తో ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తలేదు. ఏ కంటెంట్ ఉంటే నువ్వు కాదు మీ తాతలు వచ్చినా ఆపలేరు. ఒకవేళ కంటెంట్ ఉంటే సినిమా దెంగేస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. నువ్వు కంటెంట్ లేకుంటే నువ్వు కింద దించుకున్నా ప్రమోషన్ చేసినా దెంగేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలు అప్డేట్ అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే మా కష్టాన్ని గుర్తించండి అంటే జనాలు ఏంది దొంగతనం చేసి వచ్చి సినిమాలు చూస్తారా? ఎవరు చూస్తలేరు కదా. కాబట్టి జనాలకు కూడా తెలుసు ఎవరికి చూడాలి, ఏ సినిమా చూడాలా. మనకంటే అప్డేట్ అయిపోయారు. జనాల ముందు ఏ హీరో అయినా, ఏ స్టార్ అయినా, పవర్ స్టార్ అయినా ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నంత వరకే ఎవడైనా నువ్వు జై అల్లు అర్జున్.